సామాన్య కార్యకర్త కూడా అప్లికేషన్ పెట్టవా నువ్వు కదా, అట్లాంటి వాళ్ళకి ఇస్తే అవకాశం తెలుసుద్ది కదా, సొంత బలం ఏంటి. మరి ఈ అప్లికేషన్ వచ్చే అంశం వేరు. ఇప్పుడు కేంద్ర బీజేపీకి కావాల్సింది అసెంబ్లీ విషయం కంటే పార్లమెంట్ సీరియస్ వాళ్ళకి కావాలి. కనీసం ఒక 4-5 సీట్లు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏదో విధంగా మనము 4-5 సీట్లన్నా పొందాలి అని. అలాంటప్పుడు ఆ 4-5 సీట్లలో పోటీ చేయడానికి ఎవరైతే సోకాళ్ళు పేర్లు ఉన్నాయో వాళ్ళే మేము పొత్తుంటే పోటీ చేస్తాము, ఇలాంటి చేయము అంటే, నాకే ఒక ఆయన స్వయంగా పోటీ చేస్తామని చేయాలనుకున్నట్టు ఒక ఆయన తెలుగుదేశంతో పొత్తు ఉంటేనే నేను సిద్ధపడుతున్నాను తప్ప పొత్తు లేకపోతే నేను పోటీనే చేయను, నాతో స్వయంగా చెప్పాడు నా 3 రోజులకి. అంటే ఇది నా అభిప్రాయం కాదు, అందరి అభిప్రాయం ఇదే. ఈ మేరకే మేము వాళ్ళకు కూడా చెప్పాము, అధిష్టానానికి చెప్పాము. అంటే ఇప్పుడు ఏం చేయాలి, అధిష్టానం మార్గం ఏంది? మరి సరే చంద్రబాబు నాయుడు పిలుద్దాము, మరి ఏం మాట్లాడతాడు, ఎన్ని సీట్లు ఇస్తాడు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంది, మన పరిస్థితి ఏంది. సరే ఇంకా అవన్నీ ఇప్పుడు తెలుగుదేశానికి అనుకూలమైనటువంటి మీడియా సంస్థలన్నీ 2 పార్లమెంట్ ఇస్తారంట, 3 ఇస్తారంట, 5 అసెంబ్లీలు లేదంటే 10 అసెంబ్లీలు ఇస్తారంట అన్నది ప్రచారం చేస్తున్నారు, చెప్తున్నారు ఛానల్స్ లో. ఎన్ని ఇస్తారు, ఎక్కడిస్తారు, ఏమి తీసుకుంటారు ఏంటి అనేది ఇవాళ ఎలాగలుగుతాడో అపాయింట్మెంట్ 7:30కి ఏమో అమిత్ షా గారి దగ్గర వచ్చింది, నడ్డా గారు కూడా జాయిన్ అవుతారని వస్తున్నాయి వార్తల్లో. జరగదు. ఇప్పుడు ఒక పరిణామం అంటూ బీజేపీ ముందుకెళ్ళడానికి ఒక మంచి పరిణామం జరిగితే పర్వాలే. ఇప్పుడు ముందుకెళ్తారా వెనకెళ్తారా? ఇప్పుడు ఈయన అంత సులభంగా తేల్చే మనిషి కాదు చంద్రబాబు నాయుడు గారు. ఆయన కమిట్మెంట్లు ఆయనకున్నాయి. ఇప్పుడు ఆయన కమిట్మెంట్ లో ఉన్న సీట్లలో కొన్ని వాళ్ళు కావాలంటే కనుక ఈయన ఇచ్చే పరిస్థితి ఉండాలి కదా. మరి ఇప్పుడు మినిమం 10 పార్లమెంట్ సీట్లు ఇవ్వాలి. ఇది ఎప్పటి నుంచి జరుగుతున్నది? 5-6 నెలల నుంచే వాళ్ళు చెప్తున్నారు మినిమం 10 సీట్లు. అసెంబ్లీ గురించి ఏం పెద్దగా దాని గురించి మాకేం చర్చ లేదు, 10 అని. 2 జనసేన దాంట్లో కలిపే చెప్పారు, అంటే మొత్తం 18-2 అని. ఇప్పుడు అది వాటికి ఒప్పుకొని వస్తాడా అంటే, ఉన్న సమాచారం ఏమిటంటే బీజేపీతో పొత్తు లేకుండా జనసేన తెలుగుదేశమే వెళితే జనసేన బీజేపీతో ఉన్నటువంటి రిలేషన్ కట్ అయిపోతుంది, అంటే పొత్తు కట్ అయిపోతుంది. పొత్తు కట్ అయిపోయినప్పుడు వీళ్ళిద్దరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే పరిస్థితి ఉందా? అది లేదు. అక్కడ భయం పట్టుకుంది ఇప్పుడు వీళ్ళకి ఇద్దరికి. ఆ భయముతో ఓకే, ఒకవేళ భయపడి వాళ్ళు గట్టిగా మేము చెప్పింది మీరు చేయాల్సింది అంటే విధి లేక ఉప్పుని వస్తాడేమో కూడా చెప్పలేము మనం. లేదని మీరు అన్నట్టు ఏంటంటే, అయ్యా బాబు నమస్కారము, గెలిచిన తర్వాత మేము మీకే మద్దతు ఇస్తాము, ప్రీ అలయన్స్ వద్దు, పోస్ట్ అలయన్స్ చూసుకున్నాము, మేము ఎక్కడికి పోము, మీతో ఉంటామని చెప్పుకొని కన్విన్స్ చేసి వస్తారేమో తెలియదు. ఎందుకంటే ఏదో విధంగా కన్విన్స్ చేసుకోకపోతే 2019 లాగా బీజేపీకి మారల్ సపోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారికి లభిస్తే ఇంకా ఎక్కడ తెలుగుదేశము, ఎక్కడ జనసేన, ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు వీళ్ళు, జగన్మోహన్ రెడ్డి వీళ్ళని. అది సమస్య. రైట్. సుహాసిని ఆనంద్ గారు, మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు అందరూ చూస్తున్నారు. మీ దగ్గరికి పొత్తొద్దని వస్తున్నారా, లేదా మీరు పొత్తు కోసం చంద్రబాబు గారిని మీరే పిలిచారు అన్నటువంటి పాయింట్ చెప్తున్నారు, ఏది నిజం? సాయి గారు నమస్తే, శర్మ గారికి, లక్ష్మణ్ గారికి, మీకు చేస్తున్న ఇతర ప్యానెల్ సభ్యులందరికీ. ఇప్పుడు మన మీడియాలో మొన్నటిదాకా ఏదో రన్ అయింది కదా, ఏదో మనకి రామ్మోహన్ గారు అడిగారు, మాట్లాడారు, రామ్మోహన్ గారు, కంబంపాటి రామ్మోహన్ గారు అండ్ సీఎం రమేష్ గారు వెళ్ళారు, కలిశారు. వీరు అడిగిన మూలాన సరే వీళ్ళు కలుద్దాం అనుకుంటున్నప్పుడు కలుస్తాం అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కలవమని అంటుంది. సో ఈ రోజు ఫైనలీ కలుస్తున్నందుకు మనం ఇన్ని రకాల మాట్లాడుకుంటున్నాం. ఇది చాలా రోజుల నుంచి చర్చలు జరుగుతున్నాయి. సో ఏమవుతుందంటే ఏదో ఒక క్లారిటీ అయితే వస్తుందిలేండి. ఇప్పుడు పొత్తులకి ఏంటి అన్నది ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పినట్లు ఇప్పుడు మనం అనుకుంటున్నది, పొత్తులు అన్నది సర్వసాధారణం. చాలా సార్లు ఎలక్షన్స్ ముందు అటు ఇటు అవుతూ పొత్తులు మారుతూ ఉంటాయి. సో పర్మనెంట్ గా పొత్తులు అంటేనే అది అలయన్స్, అంటే ఎన్నాళ్ళు ఉంటాయో ఎన్నాళ్ళు ఉండవు. సో ఎన్డీఏలోకి మొన్న నితీష్ కుమార్ గారు లేరు, మళ్ళీ వెంటనే ఆయన వచ్చేసారు.
అంటే ఈ రోజు ఏమైందంటే పరిస్థితి ఇంకా ఇంకా కేంద్రంలో బలంగా తయారవుతుంది. మనం ఎంతసేపు రాష్ట్ర పరిధిలోనే ఆలోచించి రాష్ట్రానికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ అన్నది చాలా ఎంత ముఖ్యమో ఇక్కడ పార్టీ పార్టీ అధినేతలకి తెలుస్తోంది అన్న విషయమైనా అట్లీస్ట్ ఇప్పుడు తెలిసింది. సో భారతీయ జనతా పార్టీకి 2019లో వచ్చిన ఓట్ల శాతం కన్నా మధ్యలో జరిగిన ఇంకా ఏవో ఎలక్షన్స్ కూడా జరిగాయి, దానిలో మంచి ఓట్ శాతం అది పెరిగింది. సో మేము స్థిరంగానే ఉన్నాము, కానీ ఎవరైనా పొత్తుల కోసం మాట్లాడాల్సి వచ్చినప్పుడు వాళ్ళతో డిస్కస్ చేయడంలో తప్పు లేదు. ఏదేమైనా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ అండి. అండ్ ఇంకొకటి ఏంటంటే పోటీ చేసే వాళ్ళు లేరండి అది ఇది అంటున్నారు లక్ష్మణ్ గారు. మరి మా పార్టీలో జరుగుతున్న వారికి అవగాహన ఉందో లేదో 2019లో తెలుసు ఎవ్వరికి, అప్పుడు ఎవ్వరు గెలవరు అంతా కూడా వేవ్ ఎట్టుందో అందరికీ తెలుసు. అయినా సరే 175 స్థానాల్లోనూ చాలా బలంగా పోటీని అందించాము భారతీయ జనతా పార్టీ. సో ఈసారి కూడా నేను కూడా వన్ ఆఫ్ ద త్రిసభ్య కమిటీలో ఉన్నాను. ఒక జిల్లాకి వెళ్ళాను, అక్కడ ఎంత స్వచ్ఛందంగా వాళ్ళు ఎలా అప్లికేషన్స్ ఏముందని అంటున్నారు. పోటీ చేస్తానని ముందుకు రావడమే అప్లికేషన్. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది, పైగా 15-20 మంది వస్తున్నారు. అందరికీ ఏం మనం ఇవ్వలేం కదా. సో అందులో కేంద్రంలో రేపు పొద్దున్న ఇంకా 2019లో అప్పుడు ఏదొస్తుందో అన్న అనుమానాలు ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం జంపింగ్స్ అటు ఇటు అయ్యి ఎలా పడితే అలా మాట్లాడారు కొన్ని పార్టీస్. కానీ ఇప్పుడు అది కాదు, ఇప్పుడు ముందే తెలిసిపోయింది. ఇప్పుడు ఈ వచ్చే ఈ ఎలక్షన్స్ లో కేంద్రంలో ఏదొస్తుందో అన్నది చాలా క్లియర్ గా ఉంది విజన్. సో ఇప్పుడు ఎందుకు చేయరండి? సో అది తప్పు, అది ఇన్ఫర్మేషన్ లేకో ఏమో. కానీ అండ్ ఇంకొకటి ఏంటంటే 25 డిస్ట్రిక్ట్స్ లోనూ మేము పూర్తి స్థాయిలో కార్యాలయాలు ఓపెన్ చేసాం. ఇప్పుడు గావ్ చలో అభియాన్, పల్లెకు పోయే ప్రోగ్రాం, ప్రతి నాయకుడు ఒక్కొక్క గ్రామానికి వెళ్తున్నాం. అక్కడ ఒక్కొక్క గ్రామంలో 24 గంటల నుండి 12 డేస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. అండ్ తర్వాత పోలింగ్ బూత్, చలో పోలింగ్ బూత్ అన్నది పోలింగ్ బూత్కి వెళ్ళే ఒక కార్యక్రమం పెట్టుకున్నాం. ప్రతి చోట మోడీ గారు ఇప్పుడు తెలుసు, మోదీ గారు అందరి గుండెల్లో ఉన్నాడు. మోడీ గారికి అంటే చాలా ఫేవరబుల్ గా ఉంది. ఇంకా డౌట్స్ ఏమైనా స్థానికంగా ఉన్న పార్టీస్ ఉందేమో, కానీ 100% వాళ్ళకి వ్యతిరేకత ఉంది స్థానికంగా ఉన్న పార్టీలు. అంటే అప్పుడు వచ్చింది కదా బాబు అప్పుడు టీడీపీ వచ్చింది, ఏం చేసింది, ఇప్పుడు వైసీపీ వచ్చింది, ఇలా ఉంది అని కామెంట్స్ విన్నాం. కానీ బీజేపీ పైన ఒక్క నెగటివ్ కామెంట్ లేదు. ఇప్పుడు ఏదైతే క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారో ఈ రాష్ట్రంలో ఏం చేసింది బీజేపీ అని అన్నిటికీ క్లియర్ కట్ గా ఈ రోజు రాజ్యసభ వేదికగా మోదీ గారు చెప్పారు. పిఎస్యూస్ లో కూడా 9 లక్షల కోట్ల నుంచి 75 లక్షల కోట్లకి మనకి ఆ ఇన్కమ్